కబోదిరామ ఇద్దరేనా? ఓకే, బోర్డు ఎక్కడ ఉంది కబోదిరామ అని? వావ్, అబ్బా భలే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారా సన్సెట్? భలే లొకేషన్ అనమాట, చాలా బాగుంది. కిందకు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ షాక్స్ అయితే ఉన్నాయన్నమాట. యా, అన్నీ దొరుకుతాయి. నాకు తెలిసి నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్ చెప్పడం జరిగింది. డ్రోన్ కూడా ఎగరేయకూడదంట. పార్కింగ్ ఏరియా మొత్తం ఇది. కిందకి వెళ్ళడానికి మొత్తం క్లోజ్ చేస్తారు. మరి ఎందుకు అర్థం కావట్లే. ఈ కొండపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ చివరి ఉంటాయంట స్టెప్స్. పైన షాక్స్ ఉంటాయి, మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఎవరైనా అయితే తినకుండా మంచిగా షాక్స్లో తిన్నామంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్. బాగా చివరికి వచ్చేయాలి. ఒక కిలోమీటర్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ బండి పార్క్ చేసుకుని కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పారు. భయ్యా నీచే వాళ్ళకి స్టెప్సే ఉన్నాయంట. ఇక్కడైతే పార్కింగ్ ఫ్రీయే. ఎవడు అయితే 50 రూపాయలు అయితే అడగలేదు. ఓరు బాబోయ్, చలో. భయ్యా హౌ మచ్ టైమ్ టు గో డౌన్? 5 minutes. ఓకే, 5 నిమిషాలు అంటే కిందకి వెళ్తాకి. పేషెన్స్ ఉన్న వాళ్ళు రండి. అమ్మా వావ్ వావ్, చాలా అంటే చాలా బాగుంది.
వైట్ శాండ్ చూడండి అసలు. మంచిగా ఎక్స్ప్లోర్ చేయటానికి అయితే మనకి ఈవినింగ్ టైం బాగుంటుంది. బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మార్నింగ్ టైము, ఎందుకంటే మనకి ఇది సన్సెట్ టైం కదా, బాగుంటుంది సన్సెట్ చూపించడానికి కూడా. వావ్, చాలా అంటే చాలా బాగుంది బీచ్, అదిరిందండి వైట్ శాండ్తో. ఇటు ఎందుకు వచ్చానంటే ముందు కయాకింగ్ కూడా చూపించేసి, వావ్ కోకోనట్ ట్రీస్ అదిరిపోయిందండి. ఇక్కడెంత అడుగుదాం. ఇది కూడా బాగానే ఉంది. వావ్, మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా. భయ్యా హౌ మచ్? 500 పర్సన్ ఆర్ బోట్? పర్ బోట్ 2 persons. ఓకే 500 అంట. అమ్మ బాగానే ఉంది. కోలాలు అయితే 800 దొబ్బేస్తున్నారు. బాగుంది, మంచి బ్రిడ్జ్. ఆ వ్యూ చూసుకోవచ్చండి. వ్యూకే మనం పెట్టేది డబ్బులన్నీ. మంచిగా కొబ్బరి చెట్లు, భలే ఉంది లొకేషన్. ఇక బీచ్కి వచ్చేస్తే ఈ శాండ్ అయితే మాత్రం మంచిగా వైట్గా భలే ఉందండి. హ్యాపీగా గల శాండ్లో కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు. ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది, కబోదిరామ బీచ్. సన్సెట్ వ్యూ పాయింట్ అదిరిపోద్ది. నేనేం చెప్తానంటే సన్సెట్ ఆ పైనుంచి చూడండి, అక్కడి నుంచి మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాను కదా, సౌత్ గోవా అంతా నీళ్ళు తక్కువ ఉంటాయి, మంచిగా స్విమ్ చేసేది. లైఫ్ గార్డ్ కూడా ఉన్నారనమాట రెస్క్యూ చేయడానికి. బాగుంది. అంత పైనుంచి వచ్చాను ఏముంటుందని అనుకున్నా కానీ వర్త్ వర్మ, వర్త్. చాలామంది సెల్ఫీ స్టిక్లు పట్టుకుని ఫోటోలు తీసుకుంటున్నారండి. నైస్. సన్సెట్ వ్యూ అయితే పైనుంచి, ఆ కొండ పైనుంచి చూస్తే బాగుంటుంది. ఏదో కొండ అక్కడ ఉంది పైన. ఫస్ట్ స్టార్టింగ్ కొండ అయితే వ్యూకి, ఎండింగ్ కొండ అయితే దిగి బీచ్ చూడడానికి అనమాట. ఇంకా అవే రాళ్ళు, అవే రప్పలు. మంచిగా ఫ్యామిలీస్ చిల్ అయ్యే ప్లేస్ అనమాట కబోదిరామ. ఈ రాళ్ళు అక్కడ కూడా చూసాము, సేమ్ అవే రాళ్ళు, వాటర్ వస్తుంది. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే వ్యూ చూడడానికి అయితే మాత్రం కబోదిరామయే నేనైతే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే సన్సెట్ వ్యూ అనేది పైనుంచి వస్తేనే మొత్తం మనకు కనిపిస్తూ ఉండాలి. అలా అయితే సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఎవరి కాలు స్విమ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. మొత్తం కొబ్బరి చెట్లతో భలే ఉంది. ఇక పైకి వెళ్ళిపోదాం, వ్యూ అయితే చూపించాలిగా. కింద చాలా బాగుంది, కయాకింగ్ అయితే చాలా తక్కువ రేట్ ఉంది. ఇక లేట్ లేకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. ఎలా అయితే కింద దిగామో అలాగే పైకి అయితే వెళ్ళిపోవాలి. మంచిగా స్నానం చేసి కుర్రాళ్ళందరూ పైకి ఎక్కేస్తున్నారు వ్యూ పాయింట్ చూడడానికి. అవునా? వ్లాగర్ అంట, సింగిల్ జిందకాయ. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలోవర్స్ అండి, తెలుగు అంటే అనుకోవచ్చండి. అమ్మా పైకి అయితే వచ్చేసాము.
ఆయాసం, ఎందుకంటే మీకు ఆ సన్సెట్ వ్యూ అయితే చూపించాలి. అవసరమైతే టైం ల్యాప్స్ కూడా పెడతా, అక్కడే వీడియో ఎండ్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు పెట్రోల్ బంకులు ఏమి ఉండవు. మనం ముందే పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంకు రావాలి. ఏ బీచ్ చూడాలన్నా కవర్ చేయాలన్నా. రెస్టారెంట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, మీ బడ్జెట్ బట్టి తినండి. ఆ చివరికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలా. చూసారు కదా, కబోదిరా అమ్మ, చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు సెంటర్ ఛానల్. కబోదిరా అమ్మ, బాయ్ బాయ్.